వినాయక చవితి స్పెషల్గా డిఫరెంట్ అయిన మోదకాలు చేసుకుందాం. చూడ్డానికే కాదు, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఈజీ కూడా. వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. అలానే ఒక సెకండ్ టైం తీసుకొని వీలైతే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా ఫుల్ వీడియో చూసాక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకునేద్దాం. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని హీట్ చేసుకొని ఒక పిడికెడు క్యాష్యూ నట్స్ వేసుకొని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర క్యాష్యూ నట్స్ లేదు అంటే వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో సగం తరిగిన, చాలా సన్నగా తరిగిన కొబ్బరి వేసుకోవాలి. అలాగే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి లావుగా ఉండకూడదు, చాలా సన్నగా ఉండాలి. ఎందుకంటే స్టఫ్ చేసేటప్పుడు అది పిండి నుంచి బయటికి రాకూడదు. అందుకనేసి ఎంత సన్నగా ఉంటే మనకి అంత మేలన్నమాట. సో కొబ్బరి సన్నగా తురుముకోండి. సో ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే కొబ్బరి కలర్ చేంజ్ అవ్వాలి అనే అవసరం లేదు, లైట్గా స్మెల్ వస్తే చాలు. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ చక్కెర యాడ్ చేసుకుందాం. కొబ్బరి తురుము ఎంత యాడ్ చేసుకుంటామో దానికి కరెక్ట్గా హాఫ్ కప్ మనం చక్కెర యాడ్ చేసుకుంటే చాలు. చక్కెర బదులుగా మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేయాలంటే దానికి చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. బెల్లాన్ని తురిమేసి దాంట్లో వాటర్ పోసి దాన్ని వడగట్టాక మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో అదంతా కూడా లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం చేస్తూ ఉండేది ఈజీ ప్రాసెస్ కాబట్టి సో నేను చక్కెర యాడ్ చేస్తున్నాను. ఇది వర్కింగ్ ఉమెన్స్కి అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. చక్కెర యాడ్ చేశాక 2 మినిట్స్కి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టాక చక్కెర మెల్లగా కరుగుతూ ఉంటుంది. సో కరిగేటప్పుడు ఇదంతా కూడా తురుముకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేయండి. చక్కెర అంతా కూడా కరిగాక ఇది 2 మినిట్స్లో అంతా కూడా బాగా కరిగిపోతుంది. అదే టైంలో బాగా మిక్స్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో చేసేయండి. దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఈ యాలకుల పొడి యాడ్ చేశాక మొత్తం కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఈ స్టఫింగ్ అనేది మనకి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అందుకనేసి మొత్తం నీట్గా బాగా మిక్స్ చేయండి. ఈ స్టఫింగ్లో ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల ఈ స్టఫింగే చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా మిక్స్ అయినాక ఈ స్టఫ్ని పక్కన పెట్టేయండి. బాగా వేడంతా కూడా ఆరిపోవాలి, కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు. సైడ్కి పెట్టేశాక మొత్తం వేడంతా ఆరిపోయాక కొంచెం ఉండలుగా పట్టుకోండి. సో మనకి స్టఫ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదంతా కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పైన లేయర్, పిండి లేయర్ని మనం చేసుకుందాం. ప్యాన్లో మీకు కావాల్సినంత బియ్యం పిండి తీసుకోండి. మనం ఇంట్లో చేసుకునేది కూడా తీసుకోవచ్చు, లేదా మనం షాప్లో తీసుకునేది కూడా చేసుకోవచ్చు. మనకి షాప్లో మోదకాలు తయారు చేసే పిండి ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు చాలా ఉడుకుతూ ఉండే వాటర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా వేడి నీళ్ళే యూస్ చేయాలి, కొంచెం చల్లగా ఉండే నీళ్ళు యాడ్ చేయొద్దండి. బాగా ఇప్పుడు స్టవ్ పైన ఉడుకుతూ ఉంటుంది కదా, అదే నీళ్ళే యాడ్ చేయాలి. అప్పుడు ఈజీగా మనకి పిండిని ఇక్కడ మిక్స్ చేసేదానికి ఈజీ అవుతుంది. మనకి స్టీమ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంకా ఈజీ అవుతుంది. సో మెల్లగా కొంచెంగా యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేసేసి మిక్స్ చేయొద్దండి. కొంచెంగా యాడ్ చేయండి. కొంత పిండి వచ్చి బిన్నె లాక్కునేస్తుంది, ఎక్కువ వాటర్ అనేది లాక్కుంటుంది. కొన్ని పిండిలు అయితే కొంచెం తక్కువ వాటర్ లాగుతుంది. సో పిండికి తగినట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెల్లగా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం పక్కన పెట్టేయండి, అది ఆరిపోవాలి. సో ఆరాక మనం చేత్తో అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. మనం చేత్తో మిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ని చేత్తో పూసుకొని దాని తర్వాత చపాతీ పిండిని పిసికినట్టు పిసకాలన్నమాట. సో పిసికేటప్పుడు అదేమైనా పిండి ఏమైనా కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే దీంట్లో మీరు ఇప్పుడు కూడా లైట్గా కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిసకండి. సో అది సాఫ్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉండాలంటే మనం చపాతీ పిండి పిసికాక ఇలా టచ్ చేసినప్పుడు సాఫ్ట్గా వెళ్తుంది కదా, ఆ స్టేజ్కి దీన్ని తీసుకురావాలి. సో ఆ స్టేజ్కి తీసుకొస్తే చాలు, అంతా సెట్ అయిపోతుంది.
సో ఇప్పుడు ఇదంతా కూడా చూడండి రౌండ్ చేశాక ఇలా టచ్ చేస్తే లోపలికి వెళ్తుంది కదా, ఈ స్టేజ్కి తీసుకొస్తే చాలు. సైడ్కి పెట్టేయండి, క్లోజ్ చేసి పెట్టాలి, ఓపెన్ చేసి పెట్టకూడదు. క్లోజ్ చేసి పెట్టాక మీరు ఎప్పుడైతే ఒక్కొక్క ఉంట చేస్తారో అప్పుడు మాత్రమే ఓపెన్ చేసి కొంచెం పిండి తీసుకొని దాని తర్వాత క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ సైజ్ ఎంతగా నేను తీసుకొని ఇప్పుడు చేతిలో చూడండి నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ మెల్లగా దీన్ని యూ షేప్కి తీసుకురండి. అంటే ఉంటగా తీసుకొచ్చినాక దీంట్లో మనం స్టఫ్ని యాడ్ చేసుకుందాం. ఈ స్టఫింగ్ని యాడ్ చేసుకున్నాక దీన్ని మెల్లగా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా గ్యాప్స్ ఏదైనా వచ్చిందంటే దాన్ని వాటర్ కొంచెం టచ్ చేసి దాన్ని అలా ప్రెస్ చేశారంటే ఆ పిండి అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. లేదు లైట్గా కొంచెం ఒక రౌండ్ వేసుకొని ఒక పిండిని కూడా యాడ్ చేసుకుంటూ వాటర్ని టచ్అప్ చేశారంటే మీకు అది అంతా కూడా కవర్ అయిపోతుంది. సో మొత్తం రౌండ్గా కానీ మీకు నచ్చిన షేప్స్లలో కూడా బాగా చేసుకోవచ్చు. దీన్ని నేను ఒక 2-3 షేప్స్లలో చేస్తున్నాను. అలాగే దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కలర్ఫుల్గా మనకి రౌండ్ బాల్స్లో ఫ్లవర్స్ లాగా రావాలి అంటే నేను ఇంతకు ముందునే బాస్మతి రైస్ని నానబెట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు నానబెట్టాను అనమాట. సో ఒక 2 అవర్స్ అనుకోండి, 2 అవర్స్కి నానబెట్టేసి డ్రై చేసేసింది ఇక్కడ ఉంది. సో దీంట్లో నేను ఏదైతే తయారు చేశానో అవన్నీ కూడా దీన్ని ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను. సో ఇది ఆ రైస్ అంతా కూడా దీనికి అతుక్కున్నాక దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. స్టీమింగ్ ప్రాసెస్ అంతా కూడా నార్మల్గా మనం ఇడ్లీ ప్రాసెస్ చేస్తాం కదా, సేమ్ అదే మరిగే నీళ్ళు బాగా ఉడికాక పైన ప్లేట్ తీసుకొని నీట్గా దానికి ఆయిల్ అంతా పూసి ఇప్పుడు మనం ఏదైతే ఉండ్రాలు చేసుకున్నామో ఆ ఉండ్రాల్ని అక్కడ పైన పెట్టేయండి. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా పెట్టండి, ఎందుకంటే అది ఉండ్రాలు మనకి స్టీమ్ అయినాక కొంచెం ఎక్స్పాండ్ అయినప్పుడు పక్కన టచ్ అయిందంటే 2 కూడా అతుక్కుపోతాయి. సో అందుకనేసి గ్యాప్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఒక 10 మినిట్స్ వరకు దీన్ని స్టీమ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ స్టీమ్ అయితే చాలు, ఇదంతా కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి నేను అయితే చాలా డిఫరెంట్ దీంట్లో చేశాను అనమాట. ఫ్లవర్సే కాదు, డిఫరెంట్ షేప్స్లలో చేశాను. సో ఇది చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు నీట్గా సెట్ అయిపోయింది. మనం కట్ చేసినప్పుడు లోపల ఉండే స్టఫ్ అంతా కూడా బాగా స్టీమ్ అయిపోతుంది, పైనుండే పిండి లేయర్ కూడా బాగా స్టీమ్ అయిపోయి మనకి రిజల్ట్ అయితే ఇలా వస్తుందన్నమాట. రైస్ కూడా మనకి ఎంతో సాఫ్ట్గా ఎంతో ఇదిగా చూడండి, ఫ్లవర్ లాగా కట్ చేస్తే కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. చక్కెరతో కాబట్టి, బెల్లంతో అయితే ఇంకా కొంచెం సేపు ఎక్స్ట్రా అనమాట, అంతే. ఈజీగా ఉంది కాబట్టి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి.